హాయ్ మామ ఆది. అది 2002 మార్చ్ 28. ఆ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారిని బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ మొత్తం వినాయక్ గారి వైపు చూసేలా చేసింది. ఇంత హిస్టరీ ఉన్న ఈ సినిమా వెనక చాలా కథ ఉంది మామ. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వినాయక్ గారి స్టోరీ వినటం కూడా ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి వదిలించుకుందామని పిలిపించుకొని 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది, స్టోరీ చెప్పండి అని అన్నారంట. కానీ వినాయక్ గారు ఫస్ట్ ఇంట్రో చెప్తానండి, అది నచ్చితేనే ప్రొసీడ్ అవుతా అని అంటాం. అది నచ్చాక ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ విని ఓకే చేసేయడం, తర్వాత కొడాలి నాని గారి పిక్చర్ లోకి వచ్చి ఇప్పుడు లవ్ స్టోరీస్ వద్దు అనటంతో ఆ విషయం ఎలా చెప్పాలి అని ఎన్టీఆర్ గారు ఇబ్బంది పడుతుంటే వినాయక్ గారు, బాబు మీరు ఇబ్బంది పడకండి, నాకు అర్థమైంది, నా దగ్గర ఇంకో స్టోరీ ఉంది, అది వినండి, నచ్చకపోతే తర్వాత చూద్దాం అన్నారంట. తర్వాత తారక్ గారు ఇలా కొడాలి గారికి కూడా చెప్పాలి అంటే సరే అని వినాయక్ గారు 2 days మాత్రమే టైం ఉంటే అప్పటికప్పుడు ఆది స్టోరీ రాశారంట. అది చెప్పటం పిచ్చి పిచ్చిగా నచ్చేయటంతో సినిమా పట్టాలు ఎక్కేసి రిలీజ్ అయ్యాక అందరి జాతకాల్ని మార్చేసింది. ఒక గొప్ప సినిమా స్టోరీ 2 రోజుల్లోనే పుట్టడం అనేది ఒక అద్భుతం మామ. మీరు ఎంతమందికి సినిమా అంటే ఇష్టం?